ఖచ్చితంగా వాటర్ బిల్లు కట్టచ్చు. ఇంత పీడిస్తున్నారు కానీ అసలు వీడు ఎక్కడ కాకొచ్చిండో మొదనష్టముడు ఇంకా 2 ఏళ్ళ వరకు ఉన్న ఇంటికి ఊసిపోతావో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. మొత్తానికి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఏం వాటర్ బిల్ లేదు, అప్పుడు బిల్లే రాలేదు సార్, మొత్తం ఫ్రీ జీరో బిల్ ఇచ్చారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఉంది దగ్గరలో మీకు అక్కడ ఉంటారు, డాక్టర్ ఉంటాడు, నర్సు ఎవరు ఉంటారు. ఈ టాబ్లెట్లు ఎప్పుడు మా ఆయనకు నెలవి ఇస్తుండే, ఇప్పుడు 15 రోజులకు 10 రోజులకి ఇస్తున్నాడు టాబ్లెట్లు. మీరందరూ సపోర్ట్ చేయండి కారుకు. ఏం చేస్తే 10 మందికి చెప్పాలి. 10 మందికి సార్ అందరు నేను కొట్లాడినట్లే మాట్లాడినా సార్. నేను 2 సంవత్సరాలకే కాష్టంలో పెట్టి మళ్ళీ కాష్టం చేసినట్టే చెప్తున్నాను. నరకం పెడుతున్నాడు మమ్మల్ని 2 సంవత్సరాలకి. ఆయన అన్నేళ్ళు పరిపాలన చేస్తే ఊక మాకు ఇంత తిప్పలు లేదు సార్. మాకు ఎక్కడున్నాడేమో ఆయన దేవుళ్ళకి మొక్కాలి రావాలని ఒక్కటే అంతే. 10,000 ఇస్తాడు. మరి గ్రూప్లో ఉన్న వాళ్ళు ఓటేస్తేనే వచ్చింది ఆయన. మేమందరం వేయలేదా? ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఇచ్చిండు. తెలంగాణ బిడ్డలకు మాత్రం ఏం వేయలేదు, చిప్ప ఇచ్చిండు. ఒక చేతిలో ఇక్కడ ఓట్లు ఆయనకైతే అదే అమ్మ చిప్ప చేతిలో పెట్టిండు. తెలంగాణ బిడ్డలకు చిప్ప చేతిలో పెట్టిండు. ఎక్కడి నుండి వచ్చిన వాళ్ళకు పట్టు చీరలు ఇచ్చిండు, పట్టు చీరలు ఇచ్చిండు. ఏది గుర్తుకొని సావనికైనా ఎవరు పోతారు? ఆ ఫ్రీ బస్ లో రోజు తిరుగుతాం మేము. ఎన్నడో ఒక రోజు పోతాంటే ఒక్క కాలు మీద నిలబడాలి. అదే పిల్లల ఫీజులు తగ్గియండి. లేనోళ్ళు ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి పెట్టండి సార్. వాళ్ళకి పెడతానన్నా తలుచుకుంటారు. కానీ ఉన్నోడు పోయి ఉన్నానుకో తెలియదు, లేనోడు పోయి ఉన్నానుకో తెలియదు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితే ఉంది సార్. ఇక్కడ ఏవో ఫ్రీ బస్ పెడితే ఇప్పుడు ఊరుకోవాలంటే భయం వేస్తున్నారు. చుట్టాలని చూడడానికి పోవాలంటే ఆ కండక్టర్ ఒక డ్రైవర్ తిరుగుతారు సార్. ఇక్కడ ఆపారంటే మూత్రాన్ని కాపాడే ఓమ్మా వేరే బస్ ఎక్కిరా. వాళ్ళకు ఒక డిమాండ్ అయిపోయింది సార్. రేవంత్ రెడ్డిని చూసి ఇంతకుముందు పైసలు పెట్టి ఎప్పుడన్నా పండుకొని పోతుండే చీకంటే కాలుండే. ఇప్పుడు అట్లా కాదు, లేదు ఇంకో బస్సు వస్తుంది ఎక్కండి. ఏం సార్ మా పరిస్థితి? చింతపండు చేస్తా, ఒక్కొక్కరి చింతపండు చేస్తా, నేను నరుకుతా పడుతుంది. ఎవరు వేస్తావు చింతపండు? మేము వేస్తే బుద్ధి లేక వేసిండ్రు. ఒక అవకాశం ఇస్తామని వేసిండ్రు. వేసినందుకు చింతపండు చేస్తా అంటున్నాను.